మనకు టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎగ్ కర్రీని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ ఎగ్ కర్రీని కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్గా చేసుకునే రెసిపీ లాగా కాకుండా కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. మనం ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ని వేసాను. మనం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కదా. అలాగే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా పీసెస్ని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. మనం వీటన్నింటిని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం వీటన్నింటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. మనకు ఆనియన్స్ అనేటివి ఎంత బాగా కుక్ అయితే మనకు ఈ ఎగ్ కర్రీ రెసిపీ టేస్ట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇందులోకి టేస్టీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపుని కూడా నేను వేసాను. అలాగే కొంచెం ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మనం వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని వేసుకున్న తర్వాత మొత్తం సిమ్లోకి టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలాను కూడా ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే మనం ఈ ఆయిల్లోనే వేసుకోవాలి. వీటన్నింటిని మనం కొంచెం ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. వీటన్నింటిని మనం కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. టమాటా ముక్కలు అనేటివి బాగా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి అలాగే వదిలేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూడండి మన టమాటా ముక్కలు అనేటివి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం టేస్టీకి సరిపడినంత కారాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కారాన్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. మీ టేస్టీకి సరిపడినంత కారాన్ని మీరు వేసుకొని బాగా కుక్ చేసుకోండి. ఒక 1 మినిట్ వరకు కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఎగ్స్ని వేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ని నేను ముందుగానే పగలగొట్టి తీసుకున్నాను. వీటన్నింటిని ఇందులోనికి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఈ 5 ఎగ్స్ని ఇందులోనికి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత లేదా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. కొంచెం ఈ విధంగా ఆమ్లెట్ లాగా రెడీ అయిపోతుంది. వెంటనే మొత్తాన్ని కదపకుండా కొంచెం కొంచెంగా ఈ విధంగా టర్న్ చేస్తూ ఈ ఆమ్లెట్ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కుక్ చేసుకోండి. అప్పటి వరకు మన ఆమ్లెట్ కర్రీ అనేది బాగా కుక్ అయిపోతుంది. మరొకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొంచెం కసూరి మేతిని కూడా ఈ విధంగా క్రష్ చేసి వేస్తున్నాను. మీరు ఉంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మరొకసారి ఈ విధంగా దీన్ని కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి అలాగే వదిలేయండి. మనం దీన్ని వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లంచ్ బాక్స్లోకి కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ రెసిపీని మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటటువంటి కర్రీస్లలో మనకు ఈ ఎగ్ కర్రీ ఒకటి కదా. అందుకని మనం కొంచెం ఈ విధంగా డిఫరెంట్గా చేసుకున్నామంటే ఈ పీసెస్ అనేవి కొంచెం మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది ఎలాగైతే వస్తుందో అంతే టేస్టీతో మనకు ఈ ఎగ్ కర్రీ ఫ్రై రెసిపీ కూడా అలాగే ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ విధంగా వేడి వేడి రైస్లోకి ఈ ఎగ్ కర్రీని మనం టేస్ట్ చేస్తే ఈ టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.